తెలుగు రాష్ట్రాల్లో ఇప్పుడు ఎక్కడ చూసినా సార్ అంటే ఓటర్ల సమగ్ర సవరణ ప్రక్రియ గురించి పెద్ద ఎత్తున చర్చ నడుస్తుంది కదా. దరఖాస్తుల పంపిణీ దగ్గర నుంచి వాటిని పూర్తి చేసే వరకు ఓటర్లను వందలాది అనుమానాలు వెంటాడుతూనే ఉన్నాయి. క్షేత్రస్థాయిలో సిబ్బందికి సరైన అవగాహన లేకపోవడం, జనాల్లో స్పష్టత కరువవడంతో గందరగోళ పరిస్థితి నెలకొంది. ఎన్నికల సంఘం ఆందోళన వద్దని చెప్తున్నా అసలు ఏం చేయాలో తెలియక చాలా మంది తలలే పట్టుకుంటున్నారు. వీటన్నింటికంటే ముఖ్యంగా ఉపాధి ఉద్యోగాల రీత్యా హైదరాబాద్ లో ఉంటూ సొంత రాష్ట్రం ఆంధ్రప్రదేశ్ లో ఓటు హక్కు ఉన్న వారి పరిస్థితి ఏంటనే ప్రశ్న ఇప్పుడు తెరపైకి వచ్చింది. ఇక్కడ సర్వేలో పేరు నమోదు చేసుకోవచ్చా, ఒకవేళ చేసుకుంటే ఏపీలో ఓటు రద్దవుతుందా, ఇలాంటి ఎన్నో అంశాలపై ఓటర్లలో ఒక డైలమా అనేది నెలకొంది. చదువు ఉద్యోగాల కోసం హైదరాబాద్ లో ఉంటూ ఆంధ్రప్రదేశ్ లో ఓటు హక్కు కొనసాగిస్తున్న వారి విషయంలో ఎన్నికల సంఘం గైడ్ లైన్స్ చాలా స్పష్టంగా ఉన్నాయి. ఇక్కడ చట్ట ప్రకారం ఒక వ్యక్తికి దేశంలో ఒకే చోట ఓటు హక్కు ఉండాలి. ఏపీలో ఓటును అలాగే ఉంచుకొని ఇక్కడ తెలంగాణ సమగ్ర సవరణలో పేరు నమోదు చేయడం సాధ్యం కాదు. హైదరాబాద్ లో ఓటు కావాలి అని అనుకుంటే ఏపీలో నీ ఓటును రద్దు చేసుకోవాల్సి ఉంటుంది. ఓటు హక్కు ఎక్కడ ఉంచుకోవాలి అని అనేది ఎన్నికల సంఘం చెప్పదు. అది పూర్తిగా ఓటరు వ్యక్తిగత నిర్ణయంగా కూడా ఇక్కడ మనం చెప్తున్నారు. ఒకవేళ మీరు ప్రస్తుతం నివసిస్తున్న అడ్రస్ ఆధారంగా తెలంగాణలో కొత్తగా ఓటు నమోదు చేసుకోవాలి అని ఒకవేళ మీరు అనుకుంటే ఫారం 6 ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చు అని కూడా చెప్తూ ఉన్నారు. ఇప్పటికే ఇక్కడే ఓటు ఉండి కేవలం అడ్రస్ మాత్రమే మారితే ఫారం 8 ద్వారా మార్పులు ఇక్కడ మనం చేసుకోవచ్చు. కుటుంబంలోని సభ్యులు ఎవరైనా ఉద్యోగ రీత్యా ఇతర ప్రాంతాల్లో ఉన్నా లేదా విదేశాల్లో ఉన్నా ఆందోళన చెందాల్సిన అవసరం లేదని అధికారులు చెప్తూ ఉన్నారు. వారి తరపున ఆ ఇంటి పెద్దే ఎన్యూమరేషన్ ఫారాన్ని పూర్తి చేసి సంతకం పెట్టి బిఎల్ఓలకు అందించవచ్చు. లేదు అంటే విదేశాల్లో లేదా ఇతర రాష్ట్రాల్లో ఉన్న ఓటర్లు నేరుగా ఆన్లైన్ ద్వారా కూడా ఆ ఫామ్లను పూర్తి చేయొచ్చు. అలాగే ఈ ప్రక్రియకు ఆధార్ కార్డ్ సమర్పించడం తప్పనిసరి కాదని కూడా ఈసీ ఆల్రెడీ చెప్పడం జరిగింది. ఈ సవరణల ప్రక్రియ ముగిసిన తర్వాత కూడా కొత్తగా ఓటు నమోదు చేసుకునేందుకు వీలుంటుంది. ఓటు అనేది అత్యంత కీలకమైన హక్కు కాబట్టి ఓటర్లు తమ వివరాలను ఎలాంటి తప్పులు లేకుండా క్రాస్ చెక్ చేసుకోవాలని అధికారులు ఇక్కడ సూచిస్తూ ఉన్నారు. ఓటర్ల సమగ్ర సవరణ ప్రక్రియలో భాగంగా ప్రస్తుతం బూత్ లెవెల్ అధికారులు ప్రతి ఇంటికి వెళ్లి ఎన్యూమరేషన్ ఫారాలను అందజేస్తూ ఉన్నారు. ఎన్నికల సంఘం మార్గదర్శకాల ప్రకారం సిబ్బంది ప్రతి ఇంటిని ఖచ్చితంగా 3 సార్లు సందర్శించాలి. ప్రతి ఓటర్కు 2 ఫారాలను అందించి వాటిని ఎలా నింపాలో వివరంగా చెప్పాల్సిన బాధ్యత అధికారులపై ఖచ్చితంగా ఉంది. నింపిన 2 ఫారాల్లో ఒకటి సిబ్బంది తీసుకొని రెండో ఫారాన్ని ఓటర్కు రసీద్గా అందజేయాలి. ఇక్కడ ఒకవేళ బిఎల్ఓలు వచ్చే సమయానికి ఓటర్ ఇంట్లో లేకపోతే ఆ కుటుంబంలోని ఇతర మేజర్ సభ్యుడికి ఈ ఫారాలు ఇవ్వవచ్చని కూడా అధికారులు చెప్తూ ఉన్నారు. అయితే తెలంగాణలో జూన్ 25 నుంచి జూలై 24 వరకు ఈ సవరణ ప్రక్రియ అయితే చేపడుతూ ఉన్నారు. ఇక ఆంధ్రప్రదేశ్లో జూన్ 6న మొదలైన ఈ ప్రక్రియ జూలై 14తో ముగియనుంది. అయితే వర్షాలు మరియు ఇతర కారణాల రీత్యా ఈ గడువును మరికొంతకాలం పెంచాలనే డిమాండ్లు కూడా ప్రస్తుతం వ్యక్తమవుతూ ఉన్నాయి. ఇలాంటి మోర్ ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి వేదా టీవీ.